హలో వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ హెల్తీ టేస్టీయెస్ట్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బయట దొరికే మైదా బిస్కెట్స్ కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్, హెల్త్కి హెల్త్. ముందుగా బిస్కెట్స్లో ఆ స్వీట్నెస్ రావడానికి ఈ మిశ్రమం తయారు చేసుకుందామండి. 1 కప్ పెరుగులో 1/2 కప్ బెల్లం తీసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి అలా స్పూన్తో తిప్పేసి బెల్లం వేసేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు అలా కలిపేసి సైడ్లో ఉంచేసుకోండి. ఇప్పుడు వేరే ఎంటీ బౌల్లో 2 కప్ గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చు మీరు. దాని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేస్తూ స్లోగా కలుపుకోవాలండి. ఎంత స్వీట్నెస్ కావాలో అంత వేసుకుంటూ కలుపుకోవాలండి. అది బాగా మెత్తగా కలపకూడదు, కొంచెం గట్టిగానే కలపాలి. సో చూపిస్తున్న విధంగా మీరు కలుపుకొని దాంట్లో మీకు కావాల్సిన నట్స్, సీడ్స్ వేసుకొని కలిపి సైడ్లో ఇలాగా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని పొడుగ్గా సన్నగా చేసుకోవాలండి. ఇలాగా చేసుకున్న తర్వాత అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, అది మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఏ షేప్లో కావాలో కట్ చేసుకోవచ్చు అండి. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, రెక్టాంగిల్ షేప్లో. కట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్స్ వస్తాయి, ఇలా చేతితో ప్రెస్ చేసేసుకొని సైడ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది మీకు. నేను చూపిస్తున్న టెక్నిక్ చాలా ఈజీ అండి అసలు బిస్కెట్స్ చేసుకోవడం. మీకు వేరే షేప్ కావాలంటే మీరు అది కూడా ట్రై చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి. అలాగా ఏ షేప్లో కట్ చేసుకున్నా ఇలా గ్యాప్స్ లేకుండా మళ్ళీ ప్రెస్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక బాండీ పెట్టి నూనె వేడి చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నూనె బాగా వేడి అయిన తర్వాత బిస్కెట్స్ అనేవి ఒక్కొక్కటిగా వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చండి. మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీ బిస్కెట్స్ అనేవి రెడీ. ఇది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. దీంట్లో మీరు బాంబే రవ్వ కూడా కలుపుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇంకో వాయి బిస్కెట్స్ వేసి కాల్చుకుందామండి. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా అయిపోయిన తర్వాత చూసారా అండి ఎంత బాగా వచ్చాయో నా బిస్కెట్స్. ఫస్ట్ అది కాల్చేసాను కానీ మిగతావన్నీ చాలా బాగా వచ్చాయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.